డైనోసార్స్ అంతరించుటకు శాస్త్రపరమైన కారణాలు. ఎట్లనగా సౌరకక్షలో పరిభ్రమించే అతి చిన్న గ్రహాలే ఈ గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్. అంగారకుడికి బృహస్పతికి మధ్యలో గీరిగీసినట్లుగా ఒక వలయంలో అధిక సంఖ్యలో గ్రహ శకలాలు పరిభ్రమిస్తుంటాయి. 1000 కిలోమీటర్ల వ్యాసార్థం గల గ్రహశకలం మొదలు బస్సు పరిమాణములో ఉండే గ్రహశకలం వరకు ఈ వలయంలో తిరుగుతుంటాయి. సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల వలె ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి రాళ్ళు, రప్పలతోనూ లోహాలతోనూ నిండి ఉంటాయి. 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ వ్యాసార్థం ఉన్న గ్రహశకలాలు భూ సమీప కక్షలో 1000 వరకు ఉండవచ్చని అంచనా. ఆస్ట్రాయిడ్స్ 50 కిలోమీటర్ల కన్నా పెద్దవి 10,000 వరకు ఉండవచ్చు. 25 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న గ్రహ శకలాలని అతిపెద్దవిగా భావిస్తారు. ఇలాంటివి మన భూమిని ఢీకొంటే ఏం జరుగుతుందో చూద్దాం. గ్రహ శకలాలు తమ కక్ష నుండి జారి భూ వాతావరణంలోనికి ప్రవేశించి అదే స్థితిలో గనక భూమిని ఢీకొంటే పెను ఉత్పాతాలే సంభవిస్తాయి. 1 కిలోమీటరు వ్యాసార్థం గల గ్రహ శకలం గనక భూమిని ఢీకొంటే శక్తివంతమైన అణుబాంబు అనగా న్యూక్లియర్ బాంబును సృష్టించే విలయం కన్నా ఎక్కువ ఘోరం జరుగుతుంది. భూమి మీద డైనోసార్ల జాతి అంతరించిపోవడానికి గ్రహశకలమే కారణమని అంటారు. 65 మిలియన్ సంవత్సరాల క్రిందట ఢీకొన్న గ్రహశకలాలు రాక్షస బల్లులను సమూలంగా నాశనం చేశాయని ఒక సిద్ధాంతము. అయితే వాస్తవానికి అత్యధిక శాతం గ్రహశకలాల వలన ప్రమాదం లేదు. ఎందుకనగా భూ వాతావరణంలోనికి ప్రవేశించగానే ఇవి భగ్గున మండిపోయి బూడిదై వాతావరణంలో కలిసిపోతాయి. 1 కిలోమీటర్ లోపు వ్యాసార్థం గల గ్రహశకలాలతో భూమికి వచ్చే ముప్పు ఏమీ లేదు. అంతకన్నా పెద్దవి కక్ష తప్పితే మాత్రం కష్టమే. కిలోమీటర్ కన్నా ఎక్కువ వ్యాసార్థం గల గ్రహశకలం కనీసం 10 మెగాటన్నుల శక్తితో భూమిని ఢీకొనగలదు. ముందుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఆవరిస్తుంది. కాసేపటికి భీకర శబ్దం, ఆ తరువాత పెను ఉత్పాతం సంభవిస్తుంది. భూమి మీద సకల జీవరాశిని ఇది అంతం చేస్తుంది. ఇటువంటి పెను ప్రమాదాలలో ఒకటి 1989 మార్చి 23న త్రుటిలో తప్పిపోయింది. 1000 అడుగుల వ్యాసార్థం గల అపోలో గ్రహశకలం భూమికి 6 గంటల దూరంలో నుండి దూసుకుపోయింది. ఇది కనుక భూమిని ఢీకొని ఉంటే చరిత్రలో ఎన్నడూ సంభవించనంత అతి పెద్ద ప్రేలుడు జరిగి ఉండేది. వాస్తవానికి 1 కిలోమీటర్ వ్యాసార్థం గల గ్రహశకలాలు 10,000 సంవత్సరాలకు ఒకసారి భూమిని ఢీకొంటున్నాయని శాస్త్రవేత్తలు లెక్క కడుతున్నారు. 5 కిలోమీటర్ల వ్యాసార్థం గలవి 1,00,000 సంవత్సరాలకు ఒకసారి ఢీకొంటున్నాయి. చిన్నా చితక గ్రహశకలాలు నెలకు 2 భూమి మీదకు దూసుకు వస్తున్నాయి. అయితే ఇవి భూమిని తాకక ముందే బూడిదవుతున్నాయి. 1908లో సైబీరియా ప్రాంతంలో తుంగస్కాలో 100 అడుగుల కన్నా చిన్నదైన గ్రహశకలం భూమి మీద పడింది. భూమి మీద వందలాది కిలోమీటర్ల పరిధిలో చెట్టు చేమను సహితం అది ధ్వంసం చేసింది. ఇట్టి గ్రహశకలాలు ఢీకొనడం వల్లనే భూమి మీద రాక్షస బల్లులు డైనోసార్స్ అంతరించాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. సకల శాస్త్రాలకు పుట్టినిల్లు ప్రకృతి అయితే ప్రకృతి నిర్మాణానికి ఆయువు పట్టు బైబిల్. డైనోసార్స్ పై బైబిల్ వివరణ. ప్రకృతి పుట్టిన బహు దీర్ఘకాలము తరువాత మనిషి పుట్టి ప్రకృతిని అన్వేషించడం ప్రారంభించాడు. వారి అన్వేషణ పేరే శాస్త్రం. వేరువేరు కోణాల నుండి ప్రకృతిని చూసి అక్షరాలు దిద్దాడు. వాటిలో విష విజ్ఞాన శాస్త్రం టాక్సికాలజీ, పర్యావరణ శాస్త్రం ఎకాలజీ, శంకు శాస్త్రం కాంకాలజీ, భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీ, పక్షుల శాస్త్రం ఆర్నిథాలజీ, విశ్వశాస్త్రం కాస్మాలజీ, జీవస్వరూప శాస్త్రం మార్ఫాలజీ, శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ, మేధో శాస్త్రం ఫ్రేనాలజీ, నాడీ మండల శాస్త్రం న్యూరాలజీ, కణజాల శాస్త్రం హిస్టాలజీ, మానవ శాస్త్రం ఎంథ్రోపాలజీ, వృద్ధాప్యాన్ని గురించిన శాస్త్రం జెరంటాలజీ మున్నగునవి. శాస్త్రవేత్తల నిరంతర అన్వేషణలో ప్రకృతిలోని అనేక విషయములను వెలుగులోనికి తీసుకొని రాగా, అనేకములు ఆధారములతో రుజువు కాగా, మరికొన్ని ఊహలుగానే మిగిలిపోయాయి. అయితే దశాబ్దాలు తరబడి త్రవ్వబడుతున్న త్రవ్వకాలలో దొరికిన డైనోసార్స్ అవశేషాల విషయంలో ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. బంగారం అసలైనదో కాదో నిర్ధారించటానికి ఆమ్ల పరీక్ష యాసిడ్ టెస్ట్ ఎంత అవసరమో
ప్రతి శాస్త్రవేత్త పరిశోధన ఎంతవరకు వాస్తవమో అను విషయం తెలుసుకొనుటకు వారి సిద్ధాంతాలపై బైబిల్ టెస్ట్ చెయ్యక తప్పదు. ఎందుకనగా మనిషి కంటే ముందు పుట్టినది ప్రకృతి, ప్రకృతిని కలిగించినది దేవుని మాటేనని మీకు తెలుసు. బైబిల్ మహాజ్ఞాన గ్రంథంలో వ్రాయబడిన ఎన్నో సంగతులలో కేవలం అతి చిన్న సంగతులని మనిషి ఇప్పటి వరకు తెలుసుకున్నాడు. వాటిలో అతి తక్కువవి నిజ నిర్ధారణకు నిలబడితే మిగిలినవన్నీ అభూత కల్పనలే. భూమి మీద డైనోసార్స్ ఒకప్పుడు ఉన్నవా లేవా అన్న వాస్తవాలను నిర్ధారించడానికి వారి ప్రయోగాలను బైబిల్ వద్దకు తీసుకురావటం అవసరమని తెలుసుకుని వ్రాసితిని. బైబిలును బట్టి ఆలోచిస్తే దేవుడైన యెహోవా సర్పమును చూచి, నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడి కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయూ మన్ను తిందువు అని శపించెను. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. తొలి మానవ నిర్మాణానికి ముందే భూమిపై జంతుజాలమును దేవుడు సృష్టించెనని అర్థమవుతున్నది. ఏలయనగా జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాక అని పలికెను. వాటి వాటి జాతి ప్రకారము మహామత్స్యములను సృష్టించెను. 6వ దినమున వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని అనగా పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆదికాండము 1వ అధ్యాయము 20 నుండి 25 వరకు. వ్రాయబడిన మాటలను బట్టి తొలి మానవుని పుట్టుకకు ముందే పశువులు, జంతువులు భూమి మీద పుట్టినవి. కాలసర్పమని పిలువబడిన దీనిని కూడా జంతువుల జాబితాలో చేర్చవలను. ఇది శాపానికి ముందు భూజంతువులలోని ఒక జంతువని, అప్పటికది రెక్కలతో ఎగురుచు కాళ్లతో నడుచుచూ ఉండేదని తలంచవచ్చు. శాపము తరువాత భూజంతువులలో శపించబడినదిగా కడుపుతో ప్రాకేదిగా మనకు కనిపించుచున్నది. దేవుని మాటలను బట్టి ప్రతి పొరపాటు తర్వాత జరిగే విపత్తులో సృష్టిలో ఎంతో కొంత మార్పు రావటం గమనార్హం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమిచ్చినప్పుడు ఆహార నియమావళిలో మార్పులను చేసి ఆచార ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా కనిపించుచున్నది. వారు భుజింపవలసిన జంతువుల వివరణ చెబుతూ, రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చర్మలన్నీయూ మీకు హేయములు. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలితో నడుచునో అవన్నీయూ అపవిత్రములు. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైన వాటిలో ప్రతి విధమైన బల్లి, నేల ముసలి మొదలుగునవి. నేల మీద ప్రాకు జీవరాశులన్నింటిలో కడుపుతో చరించు దానినైనను లేక 4 కాళ్లతో చరించు దానినైనను మీరు తినకూడదు. లేవియా కాండము 11వ అధ్యాయము 20, 27, 29, 42. సృష్టిలో ఉన్న పశువులలోనూ జంతువులలోనూ పక్షులలోనూ భారీ ఆకృతి కలిగిన వాటిని పరిశీలిస్తే 4 కాళ్లున్న జంతువుకి రెక్కలు లేకపోగా రెక్కలు గల అతిపెద్ద పక్షులకు 4 కాళ్లుండవని గమనించగలరు. రెక్కలున్న దానికి 2 కాళ్లును, 4 కాళ్లున్న దానికి రెక్కలుండవని తేట తెల్లమగుచున్నది. ఇక రెండవ విషయానికి వస్తే అరికాలితో నడిచేవి అపవిత్రములు అనగా భారీ ఆకారాన్ని కలిగిన మొసలి 4 కాళ్లు కలిగి అరికాలితో నడుచును. ఇక మూడవదిగా ఆలోచిస్తే ప్రతి విధమైన బల్లి అని వ్రాయబడినది. ఆ మాటకు అర్థం గోడ మీద ప్రాకే బల్లుల నుండి రాక్షస బల్లుల వరకు ఇది వర్తిస్తుందని మర్చిపోకూడదు. ఇక 4వదిగా కడుపుతో చలించినది, 4 కాళ్లతో చరించునది అనే పదాలు ప్రయోగింపబడినవి. దీనిని బట్టి చూస్తుంటే సృష్టిలో కడుపుతో ప్రాకి కాళ్లతో నడిచే కాల సర్పము నుండి క్రూర మృగాల వరకు ఉండేవిగా కనపడుచున్నవి. శాపానికి ముందు దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. ఇది జంతు జాతికి చెందినదై జంతువులన్నింటికంటే యుక్తిగలదని చెప్పబడుచున్నది. శాపానికి ముందు ప్రవక్త ద్వారా దీని గూర్చిన వివరణ బైబిల్లో వ్రాయబడినది. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను. ఎహెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13, 17.
ఒకనాటి ఉన్నత స్థితిని పోగొట్టుకునిన రాజుని ఉపమానముగా తీసుకొని ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాటలివి. దేవుడిచ్చిన స్థితిని కాపాడుకుంటూ బ్రతుకు కాలంలో దేవుని మాట ప్రకారము జీవించవలెను. లేని ఎడల ఉన్న స్థితిని పోగొట్టుకుని దీనస్థితికి జారుటయే గాక మొత్తం తన ఉనికినే లేకుండా చేసుకునే పరిస్థితి వస్తుంది. జంతువులలో కాళ్లను రెక్కలను కలిగి ఉండే ఆది ఘటసర్పం ప్రాకే స్థితికి దిగజారి దాని అంతానికి సిద్ధపడుతున్నదని బైబిలును బట్టి చెప్పవచ్చును. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సూచిస్తూ రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములు, అరికాలితో నడిచే మొసలి, రాక్షస బల్లుల వరకు మానవ జాతికి అపవిత్రమైనవని నాటి జనాంగానికి వ్రాయించి ఇచ్చాను. భూమి మీద తిరిగే వాటిలో తినుటకు ఏహ్యమైన జంతువుల ఆకార నిర్మాణమును వివరించి ఉన్నాడు. అదే విధంగా నీళ్లలో ఉండే వాటి విషయానికి వస్తే సముద్రములోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీయూ మీకు హేయములు. లేవియాకాండం 11వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట మీరు చదువుతుంటే జల జంతువులలో పొలుసులు, రెక్కలు గలవి సర్వేశ్వరుని సృష్టిలో సృష్టింపబడినవిగా మనకు అర్థమగుచున్నది. లేవీకాండపు సమాచారాన్ని బట్టి భూజలచరములలో రెక్కలు, పొలుసులు, కాళ్లు గల ఒక భయంకర రూపము ఉన్నట్టుగా తేట తెల్లమగుటయే గాక భూమిపై పాదములు మోపక అరికాలితో నడుచు జంతువులు ఉండేవని బైబిల్ నుండి కనపడుచున్నది. 3 వంతుల నీరును 1 వంతు నేల ఉన్న భూమి మీద జలచరాలే కాకుండా రెక్కలు, పొలుసులు గల జల జంతువులు ఉండేవని బైబిల్ యొక్క ఖచ్చితపు వివరణ. బైబిల్ని పరిశోధిస్తుంటే తొలి మానవుని నిర్మాణం కాకముందే సర్వేశ్వరుని సృష్టిలో జంతు పక్షి జాతికి చెంది రెక్కలు, కాళ్లు కలిగి నేల, నీరు, నింగిలో సంచరించే భయంకరమైనటువంటి ఆకారము ఒకటి ఉన్నట్లుగా తేట తెల్లమగుచున్నది. భూమి మీద కొండలు, గుట్టలు, మైదానములు, అరణ్యములు లాంటి మరెన్నో ప్రదేశాలను దశాబ్దాల తరబడి త్రవ్వితేనే గాని డైనోసార్స్ ఉనికి తెలియలేదు. ఆ విధంగానే బైబిల్ నందు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలను పరిశోధిస్తేనే గాని ఈ వింత మృగపు విషయం బయటపడదు. సృష్టిలో మృగ, పక్షి, సర్ప, జలచరములన్నింటికీ భయాన్ని కొలిపే అతిపెద్ద భయంకర రూపమే డైనోసార్స్ అని భావించవచ్చును. దీని ఆకారాన్ని బట్టి దేవుని స్వరూపమందు చేయబడిన మనిషే భయపడు పరిస్థితి నెలకొన్నది. దేవుని సంతతిని సర్వనాశనం చేయు అపవాదిగా, సాతానుగా పిలువబడిన దెయ్యపు శక్తి కూడా ఈ ఆకారమునే ఆవహించినదా అని అనుమానించక తప్పదు. ఎందుకనగా దీని ఆకృతి, శత్రువులపై పోరాటము అను వాటిని తీక్షణంగా పరిశీలిస్తే జీవగ్రంథంలో ఉపమాన అలంకారముగా ఈ మృగాన్ని చూపినట్లుగా బైబిల్ గ్రంథముందు చూడగలము. ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడద్రోసెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. అదే విధంగా దేవునికి అవిధేయులైన వారిని నాశనముందింపజేయుటకై దేవుడు రప్పించు వ్యక్తిని క్రూరపక్షితో పోల్చుచున్నాడు. శాస్త్రాన్ని బట్టి చూస్తే డైనోసార్స్ ను 2 జాతులుగా విభజించవచ్చును. ఒకటి బల్లి జాతి, రెండవది పక్షి జాతి. అవిధేయులైన వారిని శిక్షించుటకై ఎగిరే క్రూరమైన ఈ డైనోసార్స్ నే ఉపమానముగా దేవుడు వాడుచున్నాడు. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాడు. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. దేవుని ప్రజలే ఆయనకు స్వాస్థ్యముగా ఉండక వారు ఎదురు తిరిగిన స్థితిని దేనితో పోలుస్తూ వారి నాశనమును కోరుచున్నాడో ఇశ్రాయేలీయులను గూర్చి వ్రాసిన సందర్భాన్ని గమనించండి. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన, క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. దీని భయంకర వికృత రూపాన్ని వివరిస్తూ దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన సంగతులను బహు జాగ్రత్తతో ఆలోచించండి. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేపాలుగులు గుచ్చగలవా? దాని మీద చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడల నీవు మరలా అలాగున చెయ్యకుందువు. దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనను గుండెలో అవిసిపోవును గదా.
దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. దాని అవయవములు గూర్చైనను, దాని మహాబలమును గూర్చైనను, దాని చక్కని తీరును గూర్చైనను పలుకక మౌనముగా ఉండుము. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారమును తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడియున్నవి. దాని పొలుసులు ఒకదానితో ఒకటి హత్తుకొనియున్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొరనేరదు. భేదింపశక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి హత్తుకొనియున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచునట్లు దాని నాసికారంధ్రములో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది. అది ఊడిరాదు. దాని గుండె రాతివలే గట్టిగానున్నది. అది తిరుగటి క్రింద దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరుతురు. దాన్ని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలైనను, బాణములైనను, పంట్రకోలలైనను అక్కరకు రావు. అది ఇనుమును గడ్డిపోచగాను, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారద్రోలజాలదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చెల్ల పెంకుల వలె ఉన్నవి. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. అది భయము లేనిదిగా సృష్టింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నింటికీ అది రాజు. యోబు గ్రంథము 41వ అధ్యాయము 7 నుండి 34 వచనాలు. ఎద్దువలే అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడియున్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకొనగలరా? ఉరి యొగ్గి దాని ముక్కుకి సూత్రం వేయగలరా? యోబు గ్రంథము 40వ అధ్యాయం 15 నుండి 24. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా? దాని పిల్ల రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడునుందురో అది అక్కడ ఉండును. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27 నుండి 30. రెక్కలు కలిగి ఎగిరే పక్షిరాజు, నీటి గుర్రం, మకరం అను ఈ మూడింటిని కలిపి చెబుతున్న సంగతులలో డైనోసార్స్ కున్న భయంకర రూపంతో పాటు అడవికి సింహం మృగరాజు కాదని అతి భయంకర రూపం కలిగిన డైనోసార్స్ గర్వించిన జంతువులన్నింటికీ రాజుగాను, భూమి మీద సృజించిన జంతువులన్నింటిలో నేల, నింగి, నీటిలో తనకు తానే సాటిగాను శాస్త్రవేత్తల అభిప్రాయాలలోని శరీర నిర్మాణమంతా బైబిల్లో ఖచ్చితమైన వివరణలతో వ్రాయబడినదిగా గమనించగలరు. ఒక ప్రక్క మిగిలిన జంతువుల వలె శాకాహారిగా, మరో ప్రక్క జంతువులన్నింటికీ మించి మాంసమును భుజించే మాంసాహారిగా పైన వ్రాయబడిన వచనములలో చూడగలము. కడకు దేవుని స్వరూపమున్న మనిషి కూడా దానికి భయపడి పారిపోవలసినదిగా దాని ఆకారము విశేషముగా కనపడుచున్నది. భూజంతువులలో ఎగిరి నడవగలిగి నింగి, నేల, నీళ్లలో అనుకున్న దానిని సాధించే సమర్థత ఉన్న యుక్తిగల అతి భయంకరపు ఈ డ్రాగన్ స్వరూపమును ఆది ఘట సర్పంగా పేరొందిన అపవాది ఏరి కోరి ఎంచుకొని ఆవహించి ఆది తల్లిని తప్పు త్రోవ పట్టించినట్లుగా దేవుని వాక్యమందు చూడగలము. బైబిల్లో వ్రాయబడిన మరికొన్ని విశేషమైన సంగతులను పరిశీలించెదము. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 26వ వచనం. నీవు నిర్మించిన మకరము. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 13, 14. జలములలో భుజంగములు మకరములు. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము. యోబు గ్రంథము 3వ అధ్యాయము 8. భుజంగములు, మకరము అన్న పదానికి అర్థమును
ఇంగ్లీషు బైబిల్లో పరిశీలిస్తే లెవాయిథాన్ ఆర్ అ గ్రేట్ సీ మాన్స్టర్ అని ఉన్నది. అదే విధంగా భుజంగము అన్న పదానికి డ్రాగన్ అను పదము వాడబడినది. పై వచనాలను బట్టి తీవ్ర వంకర సర్పముగాను భుజంగముగాను మకరముగాను పిలువబడిన ఈ జంతువు a large sea creature of unknown or a great sea monster dragon మున్నగు పేర్లతో ఇంగ్లీషులో పిలువబడుచున్నవి. ఇవి నింగి, నేల, నీటిలో రెక్కలు, కాళ్ళు, మొప్పలు కలిగి నివసించుచున్నట్లు బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది. పాఠకులకు ఒక సందేహం రావచ్చు. కీర్తనలు, యెషయా, యోబు మున్నగు పుస్తకాలలో వ్రాయబడిన వీటి వివరణ ఎప్పుడూ భూమి మీద అంతరించిపోయిన డైనోసార్స్ గురించి వ్రాసిన వారికి ఎట్లు తెలియను అనే ప్రశ్న వేధిస్తుందని నాకు తెలుసు. ఉదాహరణకు ఆది కాండాన్ని రచించిన వారు మోషే అని మనకు తెలుసు. అయితే ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం నిర్మింపబడిన సృష్టి కార్యక్రమాలను గూర్చిగాని భవిష్యత్ కార్యక్రమాల గూర్చిగాని నిర్గమాకాండం కాలంలో పుట్టిన మోషేకు ఎట్లు తెలియను? పాఠకులు గమనించవలసిన విషయమేదనగా మనుష్యులు తమ సొంత ఇష్టాన్ని బట్టి బైబిల్ని వ్రాయలేదనియూ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పలికించగా వ్రాయబడినదే భూత భవిష్యత్ వర్తమాన కాలపు సందర్భాలన్నీ ఈ బైబిలని మొదటిగా తెలుసుకొనవలెను. సృష్టి ఆరంభము మోషేకు తెలియకపోవచ్చునేమో గాని సృష్టికర్తకు సమస్తము తెలియనని గ్రహించగలరు. అందువలననే బైబిల్లో మనుష్యుల ద్వారా దేవుడు వ్రాయించిన సృష్టి రహస్యాలెన్నింటినో కష్టపడకుండా, ప్రయోగాలు పరిశోధనలు చేయకుండా కేవలం బైబిల్ చదవగానే మనకు సమస్తమును తెలియపరచబడుచున్నది. దీనిని ఎరుగని అమాయక శాస్త్రవేత్తలు దశాబ్దాలు, శతాబ్దాలు పరిశోధనల్లో మునిగి కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లుగా అమాయక ప్రపంచానికి చూపి సంబరపడిపోతున్నారు. సృష్టికి మూల కారణమైన బైబిల్ను క్షుణ్ణంగా పరిశోధించగలిగితే ఇప్పటికీ నీ శాస్త్రానికి తెలియని ఎన్నో సంగతులను నేటి అమాయక శాస్త్ర ప్రపంచానికి విశదపరచగలను. ఏదేను వనంలో ఆది తల్లి హవ్వను మోసగించుటకు అపవాది జంతువులు, పురుగుల రూపాలను ఎంపిక చేసుకొనక అతి పెద్ద భయంకరమైన డ్రాగన్ రూపాన్ని కోరుకున్నది. ఇంత ఖచ్చితముగా చెప్పటానికి గల కారణం శాపానికి ముందు కడుపుతో ప్రాకేది కాదని, ఆహారంగా మట్టిని తినేది కాదని కనబడుచున్నది. ఒక అబద్ధాన్ని నమ్మాలంటే అబద్ధాన్ని నిజంగా నమ్మించేవాడు శారీర దారుఢ్యం, అంతస్తు, అధికారం ఉన్నవానిగా కనబడుట ఎంతైనా అవసరం. అప్పటి నుండి బాహ్య రూపాన్ని చూసి మోసపోవటం ప్రపంచం అలవాటు చేసుకుంది. అట్టి రూపాన్ని చూసిన హవ్వ మోసపోయిందనుటలో సందేహం లేదని మరోసారి యెషయా చెప్పిన మాటను జ్ఞాపకం చేయుచున్నాను. ఆ దినమున యెహోవా గట్టిదై, గొప్పదై, బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించెను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. దీనిని సంహరించటానికి దేవుడు గట్టిదైన, గొప్పదైన, బలమైన ఖడ్గమును పట్టుకునినట్లుగా వ్రాయబడినది. దీనిని దండించుటకు నరుడు సరిపోడని, అదొక భయంకర రూపముగా హవ్వను మోసగించినదని ఆలోచించుట వలన తేటపడుచున్నది. శాస్త్ర ప్రపంచము ఈ భీకర రూపములకు పెట్టిన పేరే డైనోసార్.